గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 3వ అధ్యాయము 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానుడు పలుకుచున్నాడు, రజోగుణము నుండి ఉత్పన్నమగునదియే కామము. ఇదియే క్రోధరూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము. ఇది కృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు జవాబిస్తూ చెప్పిన సందేశం. నిన్నటి శ్లోకంలో తెలుసుకున్నాం, అర్జునుల వారు కృష్ణ పరమాత్మను వినయంగా ప్రశ్నించడం జరిగింది. ఒక ధర్మ సందేహం ఏమిటది? స్వామి, కొందరు మనుషులు తమకిష్టం లేకపోయినా సరే ఎవరో బలవంతం చేస్తున్నట్లుగా దేని చేత ప్రేరేపించబడి పాపకర్మలు చేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నకు స్వామి ఈ శ్లోకంలో చక్కగా సమాధానం ఇచ్చేశారు. రజోగుణము నుండి ఉత్పన్నమగునదియే కామము. కామము అనగానే ఏదో ఒక లైంగిక సుఖము అని అనుకోకూడదు. కామము అనే దానికి కోరిక అని అర్థం. అంటే కోరికలు కలగడం. మనిషిలో రకరకాలైన కోరికలు కలగడానికి మూలమైనది రజోగుణము. రజో రాగాత్మకం విద్ధి అని ఇంకొక శ్లోకంలో కూడా స్వామి చెప్తారు భగవద్గీతలో. రజోగుణం ఏదైతే ఉంటుందో అది మనలో తెరలుగా కోరికల్లో పెంచుతుంది. ఒక కోరిక తర్వాత ఒక కోరిక, దానికి ఎక్కడా కూడా ఇంకా హద్దు అనేది లేకుండా మనల్ని కోరికలతో ముంచేస్తుంది. ఇన్ని రకాల కోరికలు మనలో ఉదయించడానికి కారణమైన మూలం ఏదైతే ఉందో అది రజోగుణం. ఇది క్రోధ రూపము దాల్చును. మనలో కలిగే కోరికలు ఏమైతే ఉంటాయో వాటి నుండి కోపం వస్తుంది. ఎప్పుడైనా సరే గమనించండి, మనం ఒక మాట చెప్తాం మన వాళ్ళకి, ఎవరికైనా వాళ్ళు వెళ్ళలేదనుకోండి, మనకు ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. లేదంటే ఒక కోరిక కలుగుతుంది, ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం, దానికి ఆటంకం వచ్చి వెళ్ళలేకపోతాం, కోపం వచ్చేస్తుంది. ఇంకేదో పొందాలనుకుంటాం, పొందలేకపోతాం, కోపం వస్తుంది. మనం పొందాలనుకుంటే మనం పొందలేకపోయాము, ఇతరులు ఎవరో పొంది ఆనందిస్తున్నారు, కోపం ఇంకా కట్టలు తెంచుకుంటుంది. ఆలోచించండి ఒకసారి. కోపానికి మూలం ఏమిటి అంటే కోరికలు. కోరికలు ఎలా ఏర్పడతాయంటే రజోగుణ ప్రభావం వలన కోరికలు ఏర్పడతాయి. రజోగుణం వల్ల కోరికలు ఏర్పడతాయి. కోరికల వల్లనే విపరీతంగా కోపం ఏర్పడుతుంది. ఇది మహాశనము. ఈ కోపం ఏదైతే ఉందో ఇది దేన్నైనా కూడా సర్వనాశనం చేసే స్వభావం కలిగింది కోపము. భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. ఏదో మనకి వాళ్ళ కోరిక కలిగింది, దాన్ని అనుభవించాము, సుఖపడ్డాము, అక్కడికి కోపం ఆగుతుందంటే ఆగదు. దానిలో మరలా అది ఏదో మనకి ఏదో ఒకటి కోరుకున్నాము, ఒకటి లభించింది, దాన్ని అనుభవిస్తున్నాము, చక్కగా ఆనందిస్తున్నాము. దానిలో మరలా ఇంకొకటి ఏదో కోరిక మరలా పొడుస్తుంది, అది తీరదు. లేదంటే ఏదో కథ అడ్డం తిరుగుతుంది, ఏదో సుఖపడుతున్నాం అనుకుంటాం, మనకి కోరుకునేది ప్రాప్తించింది, అందులో మనం సుఖపడుతున్నాం అనుకుంటాం. సుఖపడుతూ ఉండగానే కథ కొంచెం అడ్డం తిరుగుతుంది, వెంటనే మనకి ఈగో హర్ట్ అవుతుంది, మనకు కోపం వచ్చేస్తుంది. అంటే ఏమిటంటే ఎన్ని రకాల ప్రపంచంలో సుఖపడటానికి భౌతికమైన భోగ్య వస్తువులు ఎన్ని లభించినా సరే వాటిని మనం ఎంత అనుభవించినా సరే కోరిక లాగవు, కోపం రాకుండా ఉండదు, కోపం చల్లారదు. పైగా అంతులేని కర్మాచరణమునకు, పాప కర్మాచరణముకు ఇది ఏ ప్రేరకము. పాపకర్మలు చేయటం మొదలెడతాం, వాడికి ఎక్కడ అంతు ఉండదు, హద్దు ఉండదు అనమాట. అన్ని పాపాలు చేయడానికి కారణం కూడా ఈ కోపమే. ఏం కోపము? కోరికలు తీరలేదనే కోపము, ఎలా అయినా తీర్చుకోవాలి అనే ఆరాటము, మనకు తీరని కోరికలు మన ముందే ఇంకెవరికో తీరి వాళ్ళు సుఖపడుతుంటే చూసి భరించలేని కోపము. ఉన్మాద స్థాయికి వెళ్ళి ఒక మనిషితోటి పాపాలు చేపిస్తుందట. ఎన్ని పాపాలు చేపిస్తుంది? అంతులేనన్ని పాపాలు చేపిస్తుందట. కాబట్టి అర్జున, ఈ విషయమున దీనిని అంటే కోపాన్ని, కోరికలను పరమశత్రువుగా ఎరుంగుము. జీవితానికి శత్రువే ఈ కోరికలు, అంతులేని కోరికలు, తద్వారా వచ్చే కోపము. వీటికి మూలమైన రజోగుణం అన్న విషయాన్ని తెలుసుకొని దీన్ని ఒక శత్రువుగా భావించి దూరం పెట్టడానికి ప్రయత్నం చేయి. ఎలా ప్రయత్నిస్తావు? మనసును సంస్కరించుకో. నీకు ఎంతవరకు ఏది ఈ లోకం నుండి తీసుకోవాలో అంతవరకే తీసుకో. అది కూడా దక్కకపోతే సైలెంట్గా ఉండు. మనకి ప్రాప్తించడము లేదులే రాతులు అనుకుని సైలెంట్గా ఉండు, అంతేగాని ఆరాటం వద్దు. పరమాత్మ మనుష్యులు వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా ఇలాంటి రకరకాల బుద్ధులు ఎందుకు తెచ్చుకొని పెట్టుకుంటున్నారు? బలవంతంగా ఎందుకు పాపకర్మాచరణలు చేస్తున్నారు? ఎవరు చేపిస్తున్నారు? వెనకుండి బలవంతంగా ఎవరు వెనకుండి తోసి
నువ్వు చెయ్యి అని చెప్పించినట్లుగా ఇష్టం లేకపోయినా కూడా ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? కారణం ఏంటి? కారణం రజోగుణము. రజోగుణం వలన, శుద్ధ సత్వగుణం ఉన్నవాడు కాస్త మెల్లగా ఉంటాడు, అవుతాడు. రజోగుణ ప్రభావం వలన ఈ రజోగుణం ఏం చేస్తుందంటే ఒక ఆవిరి లాంటిది అనమాట. తెరలు తెరలుగా కోరికలు పెరుగుతూ ఉంటాయి రజోగుణం ప్రభావం వలన. అవి తీరకపోతే కోపం వస్తుంది. తీరినా మధ్యలో ఆగిపోతేనో ఇంకేదైనా ఎదురు దెబ్బ తగిలితేనో పట్టాన్ని కోపం వస్తుంది. మనకు తీరక ఇంకొకళ్ళకి తీరి వాళ్ళు సుఖపడితే చూడలేక కోపం వస్తుంది. ఈ కోపం వలన మనిషి వివేకము, బుద్ధి కోల్పోతాడు. అందులేని పాపకర్మాచరణాలు చేస్తాడు. మనిషి ఇలాంటి ఆరాటాల్లో ఉన్నప్పుడు తనకి ప్రపంచంలో ఉన్న భోగ్య వస్తువులన్నీ లభించినా కూడా ఇవి దొరికే సుఖపడదాం అనుకోడు. సుఖపడుతూ కూడా ఆలోచనలేటే చేస్తూ ఉంటాడు అనమాట. అంటే అలాంటిది రజోగుణ ప్రభావము, అలాంటిది కోరికల వెంపర్లాట, అవి తీరకపోతే వచ్చే కోపము. ఇవి ఒక మనిషి జీవితాన్ని, వాళ్ళు ఎవరి వైపు చూసి ఆలోచిస్తారో వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసేస్తాయి. కాబట్టి ఇది ఎవరికి కోపం కలుగుతుందో, కోరికలు కలుగుతాయో, ఎవరికి ఆరాటం ఉంటుందో వాళ్ళకి కోపం శత్రువే. వాళ్ళ వల్ల వాళ్ళు నమ్ముకుని చుట్టుపక్కల వాళ్ళు బాధపడతారు కాబట్టి వాళ్ళకి ఇది శత్రువే. కాబట్టి ఈ విషయంలో ఈ క్రోధము, అలాగే ఈ కోరికల పైన ఆరాటము, వీటికి మూలమైన రజోగుణము, ఇదంతా కూడా శత్రువుగా భావించి శాంతింపజేసుకో అర్జున అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ కోరికలు ఉండవాండి అంటే ఉంటాయి. ఎంతవరకు సమాజం నుండి, లోకము నుండి, ప్రకృతి నుండి నీవు ఎంతవరకు గ్రహించాలో అంతవరకు తీసుకో. నలుగురిని చూసి మనకు కూడా కొన్ని ఉంటే బాగుండు అనిపిస్తాయి. లభ్యమవ్వడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేయాలి, కర్మ అయితే చెయ్యాలి. కానీ అది నిజాయితీగా చేయాలి, నిష్కామభావంతో చేయాలి, భగవదర్పణంగా భావించి పూజలా చేయాలి. అప్పుడేమవుతుందంటే దక్కితే భగవత్ ప్రసాదంలా అడిగి ఉంటాము. దక్కకపోయినా సరే పర్వాలేదురా, ఏమవుతుందో ఒక అనుభవం మిగిలింది కదా అనేసి అక్కడికి అడిగి ఉంటాం. అలా కాకుండా వెర్రి ఆరాటంతో కోరికలు నేను ఎలా అయినా సరే తీర్చుకోవాలి అనే ఒక ఆరాటంతో కానీ మనం ఈ పనులు చేయటం మొదలుపెట్టామంటే ఆ కోరికలు తీరకపోతే కోపము తీరినా సరే మనకు ఆరాటం ఉంటుంది. కాబట్టి ఈ కోరిక తీరి దీన్ని అనుభవిస్తూ ఉండగానే ఇంకోటి ఏదో తీర్చుకోవాలనిపిస్తుంది, అది తీరదో కోపం. అంటే ఇంక ఇది ఎట్లా ఉంటుందంటే అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్లుగా ఉంటుంది అనమాట. దీనికి కారణమైన రజోగుణాన్ని శాంతింపజేసుకొని శుద్ధ సత్వగుణంతో ఉండు. కోరికలను బాగా నిగ్రహించుకో, మనస్సును నిగ్రహించుకో, కోపం రాకుండా చూసుకో. ఏదో ధర్మబద్ధమైన కోపం ఎప్పుడైనా మనుషులకు వస్తుంది. శ్రీరామచంద్రుడికి వచ్చింది, ధర్మరాజంతటి వాడికి వచ్చింది. ధార్మికమైన కోపం, కళ్ళ ముందు అన్యాయము, అధర్మము జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక గట్టిగా కళ్ళెర్ర చేయడం, లేదంటే తిరుగుబాటు చేయడం, ఇలాంటి కోపం సహజం. అది రాకపోతేనే ఇబ్బంది, అది రావాలి. మన ఆరాటాల కోసము, మన కోరికలు తీరలేదనో, ఇంకొకరు సుఖపడ్డారనో కోపం తెచ్చుకోవడం అనేది పాపవర్తనం. దీనివల్ల పాపాలు పెరిగిపోతాయి. ఇలాంటి ఆరాటం వల్లనే పాపకర్మాచరణ పెరిగిపోతుంది, మన జీవితం నాశనం అవుతుంది. మనల్ని నమ్ముకున్న మన ప్రభావం ఎవరి మీద పడుతుందో వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతాయి. కాబట్టి ఇది శత్రువుగా పరిగణించి దీన్ని దూరంగా ఉంచు అర్జున అని కృష్ణ పరమాత్మ మనందరికి కూడా చెప్తున్నారు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.